వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరసపాడు మండలం పిచ్కుల గుడిపాడు గ్రామంలో తుఫానుకు దెబ్బతిన్న మొక్కజొన్న వంగ తోటలను పరిశీలించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆయన మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి పంటకు ఈ క్రాప్ చేయించుకుంటే ప్రభుత్వం ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఎన్నికల మేనిఫెస్టోలు ఏదైతే చెప్పామో ప్రతిదీ అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్టేజ్కి వచ్చిందా అంతా మొత్తం 665 ఎకరాల వరకు ఇచ్చాం సార్ రంగారెడ్డి డ్యామేజ్కి. ఇప్పుడు మీరు ఈ మండలం ఒకటేనా? నేను ఈ మండలం 3 మండలం మీరు మూడింటి మీద ఎంత చిల్లి మొత్తం మీద అయితే 800 ఎకరాలు సార్ మనకి రిపోర్ట్ అయింది. ఒక 50 అటు ఇటుగా ఉంటుంది సార్. కూరగాయలు వచ్చేసి 400 ఉంది సార్. మీ అక్కడ మన సంతమాలూరు బలిపూర ఎవరికి వస్తున్నారు? సీను ఆ సంతమాలూరు ఆయన వెళ్ళాడా లేదా కనుక్కో. మట్టూరులో కూడా అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది. మన ఈ ఊరు ఉల్లిగల్లు, కొమ్మలు ఇవన్నీ ఉంటుంది. మిర్చి ఒకటి ఉంటుంది. ఇవన్నీ వేస్తుంటారు కదా, కూరగాయలు అవి కూడా అట్టి వేస్తుంటారు. అవన్నీ చూడమని ఒకసారి బాపట్ల అద్దంకి పట్టణ శివారులోని చెరువు వద్ద 3 మున్సిపాలిటీ ఉద్యోగులు మోటార్ షెడ్లో ఇరుక్కుపోయి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. అద్దంకి సే సుబ్బరాజు తన సిబ్బందితో చాకచక్యంగా వ్యవహరించి డ్రోన్ ద్వారా పరిస్థితిని పరిశీలించి పడవ ద్వారా వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ మాట్లాడుతూ తక్షణమే స్పందించడం వల్ల 3 ఉద్యోగుల ప్రాణాలు ఉన్నట్లు తెలిపారు. మరియు సిఐ ఆరాధ్యుల సుబ్బరాజు మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. పంపింగ్ దానికోసం మున్సిపాలిటీ పంపింగ్ కోసం వాటర్ సప్లై కోసం అద్దంకి పట్టణానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ పంప్ హౌస్ దగ్గరికి ఈ పంప్ ఆపరేటర్స్ అయిన నరేంద్ర, బాబురావు నేను సాయంత్రం వెళ్ళడం జరిగింది షిఫ్ట్ డ్యూటీకి. అక్కడ రాత్రి దాకా పవర్ కట్ లేకపోవడంతో జనరేటర్ ఆన్ చేసి వాటర్ పంప్ చేయడం జరిగింది. అట్లాగే ఉదయానికి వాళ్ళు షిఫ్ట్ డ్యూటీ దిగాలి. వాళ్ళు దిగే టయానికి షిఫ్ట్ ఆపరేటర్గా వేరే అతను శివదుర్గ గారి అతను 3rd పర్సన్ కూడా వచ్చారు. వచ్చి అందరూ కలిసి వెళ్ళాలి అనే టయానికి బాగా నీళ్లలో గుండ్లకమ్మ గత రాత్రి కురిసిన వర్షాలకి, భారీ వర్షాలకి బాగా పొంగిపోయి చుట్టూ నీళ్లు రావడంతో వాళ్ళు అక్కడే ఇరుక్కునిపోయి చిక్కుబడిపోయారు. ఈ విషయం వాళ్ళు ఫోన్ ద్వారా మన పోలీస్ అధికారులకి, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడంతో అందరూ కూడా కోఆర్డినేషన్గా కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంట్కి, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, మున్సిపల్ ఆఫీసు, తర్వాత సంబంధిత రెవెన్యూ ఆఫీసర్స్, అట్లాగే స్పెషల్ ఆఫీసర్ గారు అందరికి కూడా తెలియజేయడంతో అందరూ కూడా వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం ఒక లోకల్గా ఉన్న ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన ఒక బోట్ని పంపించడం జరిగింది. ఆ బోటు ద్వారా వాళ్ళకి లైఫ్ జాకెట్స్, తర్వాత లైఫ్ రింగ్స్, తర్వాత తాళ్లు కూడా ఇచ్చేసి పంపడం జరిగింది. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని పందిలపల్లి గ్రామంలో వరదల కారణంగా పూర్తిగా మునిగిపోయిన పంట పొలాలను చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య, చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతుల సమస్యలను ప్రత్యక్షంగా కలుసుకుని రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ సజా హేమలత, ఏఎంసీ చైర్మన్
కౌతవరపు జనార్దన్, పిఎస్సిఎస్ చైర్మన్ పల్లవోలు శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు. మిగతా ఉన్న ల్యాండ్ కూడా చేశారు కాబట్టి మీరు పెట్టండి. విన్నవించుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వస్తున్నాడు, పైన తిరుగుతున్నాడు. ఇవాళ వస్తున్నాడు. ఇప్పుడు 4 గంటల లోపే మొత్తం తిరిగేస్తున్నాడు. అంతా చూస్తాడు. చీరాల సరౌండింగ్స్ మొత్తం ఇప్పుడు మొత్తం ఏరియా సర్వే చేస్తున్నాడు. వాళ్ళు కూడా ఏ రకంగా చేస్తే ప్రభుత్వం నమ్ముతుంది అనేది ఉండాలి. ప్రభుత్వాన్ని నమ్మించారు. వాస్తవం ఏంటంటే దిగువ ప్రాంతం కదా సార్, లాస్ట్ భూమి కాబట్టి మీరు కొంచెం ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రచారం చేయటం కానీ అధికారులు రాత్రి అంతా కూడా నిద్రపోలేదండి. కంటిన్యూ పనిచేశారు. మీరు చూడండి, ఎక్కడన్నా ఒక దారి లేదన్నారా? చెట్టు పడిందంటే వెంటనే తీసేశారు. కలెక్టర్ గారు ఒకటే ఆదేశం చెప్పారు, ఎక్కడన్నా చెట్టు పడింది తుఫాను వల్ల ఆగిపోయిందనే మాట తెల్లారిపోతున్నా అసలు తుఫాను రాలేదనిపించుకోవాలని చెప్పాడు. ప్రజలందరూ కూడా మీరు రాకముందు చర్చ ఏంటంటే సినిమా తీసినట్టుగా ఇదిగో ఇన్ని గంటలకు వస్తుంది, ఇన్ని గంటలకు ఆగిపోద్దని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పగడ్బందీగా చేశారనేది ప్రజల్లో టైం టు టైం ఎంతవరకు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది, ఏమవుతుంది చాలా బాగా మోడిఫై. మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక మెథడ్, అసైన్మెంట్ ల్యాండ్లు వేరు, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. 3 పార్టీస్ 3 రకాలు ఉంటాయి. దానికోసం వాళ్ళకి అర్థం అవుతుంది దాన్ని ఏ పద్ధతిలో చేయాలి, ఎవరికి అది ఆ డబ్బులు ఒకవేళ ఏదైనా చేస్తే ఎవరికి అందాలన్నది వాళ్ళు కూడా ఆలోచన చేసుకుని చేస్తారు. మాతో కూడా డిస్కషన్ చేస్తారు. అంటే పందెలపల్లి రైతులను మాత్రం మీరు స్పెషల్గా చూడాల్సిందే సార్, మీరు కొంచెం చొరవ చూపించాలి సార్. అంటే దిగువ ప్రాంతం ఆగిపోయింది కాబట్టి చాలా పుల్ సార్ ఇది భూమి. మొత్తం మన చీరాల నియోజకవర్గంలో వేసింది ఈ ఏరియా, అది మిగతా దగ్గర. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. జిల్లాలో 262 విద్యుత్ పోల్స్ పడిపోవడం జరిగిందని, వాటి స్థానంలో కొత్త విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 113 చెట్లు పడిపోవడంతో వెంటనే వారిని తొలగించి ప్రజలకు ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మత్స్యకారులు గత 5 రోజులుగా చేపల వేటకు వెళ్లకపోవడంతో వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి కుటుంబానికి బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ పాల్గొన్నారు. చాలా వర్షపాతం మనకు నైట్ అంతా అయింది. ముఖ్యంగా పైన చిలకలూరుపేట ఆ ఏరియాలో పడిన వర్షం 6 గంటల్లోనే 170 మిల్లీమీటర్ వర్షపాతం రావడం వలన ఆ నీళ్ళంతా పర్చూరు వాగుకి వచ్చి, పర్చూరు వాగు మన కెపాసిటీ 5,500 క్యూసెక్స్ మాత్రమే అయితే 9,000 క్యూసెక్స్ రావడంతో ఆ మొత్తం నీళ్లు పొంగి ప్రవహిస్తూ పర్చూరు గ్రామం, ముప్పుటూరు గ్రామం చుట్టూరు వస్తూ ఉండగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండి టైంకి మనం అక్కడ చేరి ఒక 15 మంది చర్చిలో ప్రార్థన చేస్తున్న వారిని రెస్క్యూ చేయటం జరిగింది. అట్లే అదే గ్రామం నుంచి దూరం నీళ్ళు చుట్టూరు ఉండటం వలన అక్కడ ఒక యువకుడిని రెస్క్యూ చేయటం జరిగింది. అద్దంకిలో గుండ్లకమ్మ రివర్ పైనుంచి నల్లమల అడవులు, అటువైపు నంద్యాల, అక్కడ పడిన వర్షం, ప్రకాశం జిల్లాలో పడిన వర్షం నుంచి అతి ఎక్కువ నీళ్లు, అలాగే పల్నాడులో పడిన నీళ్లు అక్కడ రావడం వలన అక్కడ కూడా మన 5గురు చిక్కిపోతే ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్టీఆర్ఎఫ్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, స్థానిక గ్రామస్తులు అందరూ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంటూ అందరినీ కూడా రెస్క్యూ చేయటం జరిగింది. జిల్లాలో ఒక్కటి కూడా హ్యూమన్ లాస్ అనేది లేకుండా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తపస్వి ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో నిర్మాతలు సౌమ్య చాందిని పల్లా, ఉరుకుటి తాతారావు, పల్లా సత్యనారాయణ నిర్మించిన రోలుగుంట సూరి చిత్రం గ్లింప్స్ ను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో వాస్తవికతకు దగ్గరగా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో నాగార్జున పల్లా, స్థానిక నటులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన విశాఖ జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మన వారందరూ కూడా కళాకారులు, కళాభిమానులు అందరూ కలిసి తపస్వి ఆర్ట్ క్రియేషన్ పైన రోలుగుంట సూరి అనే సినిమాను తీయడం జరిగింది.
నేను ఇప్పుడే పిక్చర్ కూడా చూడడం జరిగింది, ట్రైలర్ కూడా చూడడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా తీశారు. చాలా అనుభవం ఉన్న యూనిట్గా మంచి సినిమా తీశారు. ఈరోజు ఆ ట్రైలర్ కూడా నేను చూశాను. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా అద్భుతంగా వచ్చింది. మంచిదే. గతంలో నేను కూడా 2-3 సినిమాలు తీశాను కాబట్టి నాకు కూడా అనుభవం మీద చెప్తున్నాను. చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఇది అంతా కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఈరోజు విలేజ్లో ఏం జరుగుతుంది, విలేజ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా చూపించారు. చాలా బ్రహ్మాండంగా వచ్చింది. మరి ఇది అనిల్ గారు అని చెప్పి, అనిల్ కుమార్ అనే అతని డైరెక్షన్లో చాలా బ్రహ్మాండంగా తీశారు. దీంట్లో కెమెరా షాట్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే న్యాచురల్గా మన కళ్ళ ముందు రోజు జరుగుతున్న సంఘటనలా కనపడ్డాయి. ఇది చాలా అద్భుతంగా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం విజయరామరాజుపేట కాజ్వే వేసిన నెల రోజులకే వరద ఉధృతికి తెగిపోయి గండిపడింది. తాచేరు బ్రిడ్జి తాత్కాలిక కాజేకి గండిపడడంతో పాడేరు, నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రయాణికులకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇది పాడేరు ఇంక ఇయ్యాల పొంగుతుంది, మాకు తెలియదు. ఇంకా ఇలా చెయ్యపోయినా ఇలా వచ్చింది ఇలాగా. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని రైల్వే స్టేషన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మంజుల అనే మహిళ మృతి చెందింది. ఇడమేపల్లి నుండి ప్రార్థన నిమిత్తం చెన్నైకి వెళ్లుటకు రైల్వే స్టేషన్కు చేరుకుంటున్న సమయంలో దుర్ఘటన జరిగింది. బాపట్ల ప్రజల ఇలవేల్పు క్షీర భావనారాయణ స్వామికి తుఫాన్ కష్టాలు తప్పలేదు. తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు స్వామి గర్భగుడిలో వర్షపు నీరు నిలిచిపోయింది. నీటిని తొలగించేందుకు పూజారులు ప్రయత్నాలు చేసినా వారి ఫలితం విఫలమైంది. అయితే సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏవో దృష్టికి దేవస్థానంకు చెందిన సిబ్బందికి తెలిపారు. స్వామివారి గర్భగుడిలో వర్షపు నీరు నిలవగా తొలగించకపోవడం బాధాకరమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదివేల లీటర్లు చుంపుకుందంట లోపల. ఆ చుంపుకెళ్తాయి అంట. ఆ సంచుకెళ్ళే నీళ్లు ఎదురు దంపునాయంట. బయటికి వెళ్ళిపోతాయంట నీళ్ళు మొత్తం. ప్రతిసారి ఇంతేనా?
మరి గడప దగ్గర కూడా ఒక నీళ్ళు కూడా ఉన్నాయి. కనిపిస్తుంది మాకు చుట్టూ ఉన్నాయి. అదే అదే అది పెడితే తొందరగా లాగేస్తుంది. ఎవరింట్లో తీసుకొచ్చుంటారు. చెరువులను తలపిస్తున్న వరంగల్లోని ప్రధాన రహదారులు హన్మకొండలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి. ముప్పు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వరంగల్ హన్మకొండను అనుసంధానం చేసి హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముందుగా ముంపు ప్రాంతాల వాసులను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలించారు డిజాస్టర్ సిబ్బంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చేతికి వచ్చిన పంటలను ఊహించని రీతిలో పంట నష్టం జరిగిందని తక్షణం అధికారులు నష్టాన్ని అంచనా వేసి రైతులకు పంట నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 గాలం కష్టించి పంటలు పండించి చేతికి వచ్చే సమయంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు గురి కావడం రైతులను కొంగదీస్తోంది. పంటకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. అయిన కూడా ఉత్తిగానే ఖరాబ్ అవుతుంది గార్డెన్ పడితే కాదు కింది అయిన ఎన్ని ఉంది కదా ఒకటి అది అట్టుంటే అలా ఉండదు, అది ఉత్తిగానే మెత్తగా అవుతుంది. ada మందు బస్తాలు దొరకక లైన్లో నిలబడ్డాం. లైన్ నిలబడితే వారం 10 రోజులు నిలబడ్డా ఒక బస్తా కూడా దొరకలేదు. మందు బస్తాలు లేక అప్పుడు తిప్పలైంది. నాటుకు వరి దున్నడానికి ట్రాక్టర్లకు 7,000 ఎకరం, నాటు కూళ్ళు, కలుగు ఊళ్ళు, ఎకల వర్షాలకు పత్తులు ఒడ్లు మొత్తం అడ్డం పడ్డాయి. ఎకరానికి ఒక 40-50 వేలు ఖర్చు వచ్చింది. మాకు ఇప్పుడు 10,000 కూడా వచ్చేటట్లేవు.
ఈ తుఫాను చేయబట్టి ఇది ఇట్లా పోయింది. రైతులు ఏమైనా గవర్నమెంట్ ఆదుకుంటే లెక్క, లేకపోతే మేము వ్యవసాయాలు విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. ఈ అయిన ఎన్ను కూడా ఉత్తిగానే ఖరాబ్ అయిపోయింది గార్డెన్ పడితే. కాదు కింది అయిన ఎన్ని ఉంది కదా ఒకటి, అది అట్టుంటే అలా ఉండదు, అది ఉత్తిగానే మెత్తగా అవుతుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో రాకాసి తుఫాన్ రైతులను అతలాకుతలం చేస్తుంది. వర్షం ముఖ్యంగా గత 3 రోజుల నుంచి కురిసిన వర్షానికి రైతులు ఎంతో ఆశతో పండించిన పంట ఇంటికి వచ్చే సమయంలో ఇలా వరదకు గురి కావడం రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే పట్టించుకొని తగు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. నిజమైన రైతులకు దళారీ వ్యవస్థ లేకుండా పంటను సక్రమంగా రైతులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లి మండలంలో మొంతా తుఫాను ప్రభావంతో శారదా నది గట్టు బుధవారం అర్ధరాత్రి విరిగిపడడంతో కుమ్మరిపల్లి రాజాల గ్రామంలో వరద నీరు ప్రవేశించి గ్రామం మొత్తం జలమయమైంది. ఆక్వా రొయ్యల చెరువులు కూడా ముంపుకు గురయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాంపల్లి ఎంఆర్ఓ శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, టీడీపీ మండల అధ్యక్షులు భరత్, పోలీస్ సిబ్బంది, వీఆర్ఓలు గ్రామాన్ని పరిశీలించి ముంపు బాధితులకు తక్షణమే అవసరమైన సౌకర్యాలను అందించారు. హాయ్ నమస్తే, ఏవన్ టీవీ రామకృష్ణ. ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో మొంతా తుఫాను ప్రభావం వల్ల మన కుమ్మరాపల్లి రజాల ఉధృతంగా ప్రవహించి శారదా నది గొట్టు తెగిపోవడంతో నిన్న రాత్రి వైలావ గ్రామంలో నీరు జలమమైంది. గ్రామస్తులు ఎటు వెళ్ళాలని లేని పరిస్థితి. అలాగే ఆక్వే రైతులు కూడా మునిగిపోవడంతో వాళ్ళందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 1400 ఎకరాల వరి పొలం కూడా మునిగిపోయింది. తక్షణమే ప్రభుత్వం ఈ యొక్క నిర్వాసితులను ఆదుకొని వాళ్ళకి సరైన పరిష్కారం చూపిస్తారని ప్రజలు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారురెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రొద్దుటూరు టీడీపీ నాయకులు క్యాసినో పేరుతో 10 కోట్లను దోచారు. 352 మంది ప్రత్యేక వాహనాల్లో గోవా తరలించి జూదం ఆడించడంతో మోసపడి మొత్తం డబ్బును కబ్జా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని బాధితులు స్వయంగా తెలిపారు. బంగారురెడ్డి పోలీసు ఉన్నతాధికారుల నుండి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. డైరెక్టర్ ఆయనకు భాగం ఉంది,
బసుమురళి ఆయనకు భాగం ఉంది, ఇంకా కొంతమందికి భాగాలు ఉన్నాయి దీంట్లో. ఎక్కడికి పిలుచుకుపోయే దాంట్లో గోవాకు పిలుచుకుపోయి క్యాష్నోలో జూదమాడిచ్చేదానికి. ముఖ్యంగా 352 మందిని చేసి ఆర్గనైజింగ్ అందరినీ ఒక గుమిగూడిచి ఇక్కడి నుంచి పిలుచుకుపోయినారు. 352 మందిని పిలుచుకుపోయినారు గోవాకు. పోయిన ఈ 351 మందిది కూడా ఏ ఒక్కరు గెలిచలే, డబ్బులే గెలిచలే, మొత్తం పోగొట్టుకున్నారు. అందరిది డబ్బులు పోయింది. అక్కడ మోసం జూదం జరిగింది, మోసమాట జరిపినారు. పోయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్నా నా డబ్బులు పోయింది, మా డబ్బులు పోయింది, ఇదంతా మోసమాట, పొరపాటు పడిపోయినాము, వీళ్ళ మాటలు నమ్మిపోయినాము, ఈ నల్లబోతుల నాగరాజు, మురళి ఇంకా కొంతమంది వ్యక్తులను నమ్మిపోయినాము అని వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఎస్పీ గారు కూడా దీనిపైన విచారించాలా. ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ జరపచ్చా, జరపకూడదా, పిలుచకపోవచ్చా లేదా అనేది కూడా ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం గారు కానీ ఎస్పీ గారు కానీ దీనిపైన పరిశీలించి మళ్ళా త్వరలో నేపాల్, శ్రీలంకలో కూడా వీళ్ళు ఈ ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ జరుపుదేదానికి సిద్ధపడతా ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అంటే గోవాలో ఇక్కడి నుంచి బస్సులు, ఫ్లైట్లలో పిలుచుకొని పోయి నల్లబోతుల నాగరాజు డైరెక్టర్. బాపట్ల జిల్లా పర్చూరు ప్రధాన రహదారి తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతింది. భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్డులో పెద్ద పగులు ఏర్పడడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి కారంచేడు వద్ద బార్కేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు నిలిపివేశారు. కారంచేడు, పర్చూరు పోలీసు సిబ్బంది భద్రతా కారణంగా రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. ప్రయాణికులు నేషనల్ హైవే 216 ద్వారా మాత్రమే ప్రయాణించాలన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. సమానంగా ప్రమాణం చేసి ఒక్క